తను ఏం ప్రారంభిస్తున్నాడు కీర్తన అంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అని. ఎంతమంది మనలో ఈ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక స్తుతి వచనంతో వాళ్ళ రోజును ప్రారంభిస్తున్నారో చేతులెత్తండి. ప్రార్థనలో వెంటనే ఉదయాన్నే లేచి మోకరించి, దేవా ఈ రోజు నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు అని చెప్పి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు? చాలా సంతోషం ఉన్నవాళ్ళు. అయితే ఎప్పుడైతే మనం అలా కృతజ్ఞతగా ఉన్నామో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ బిడ్డ నేను చేసిన పనుల్ని గమనిస్తుంది అని అంటాం. ఏమంటారు? నేను చేస్తున్న పనులు గమనిస్తుంది. గమనించడమే కాదు, నేను మీకు చేస్తున్న మేలుని ఆమె ఏం చేస్తుందంటే కృతజ్ఞతలో చెల్లిస్తుంది. ఎంతమంది లేరండి రాత్రి పడుకొని ఉదయాన్న లేవకుండా మధ్యరాత్రిలోనే ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? మన జీవితంలోనే అలాంటి కథలు మనం విన్నామా లేదా? అలాంటి పర్యాయాలు అనేక సార్లు మన జీవితంలోనే మనం విన్నాం. కానీ మనం ఏం చేస్తాము? ఉదయాన్నే లేచిన వెంటనే మోకరించడం పక్కన పెట్టండి, ఈరోజు ఏం తిందాము, అసలే కొంచెం ఆకలిగా ఉంది, ఈరోజు ఏం వండుకుందాం, లేదంటే ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపాలా వద్దా, లేదంటే ఈరోజు ఏ పనులు ఏం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఐహిక విచారాలతో మనం ఉదయాన్నే లేచిన వెంటనే మనం బుర్రని ఏం చేసుకుంటాం అంటే నింపేసుకుంటాం. దానికన్నా ముందుగా మనం ఏం చేయాలి అని అంటే, రోజును నువ్వు ప్రారంభించే విధానంలోనే రోజంతా నిర్ణయించబడుతుందంట. ఏంటంట? రోజుని మనం ప్రారంభించే విధానంలోనే ఆ రోజంతా కూడా ఏమై ఉంటది? డిపెండ్ అయి ఉంటదంట, లేదంటే నిర్ణయించబడి ఉంటదంట. ఒకవేళ నువ్వు కృతజ్ఞతా వచనాలతోటి సంతోషంగా లేచావనుకోండి, లేస్తే ఎలా ఉంటది? రోజంతా కూడా ఆనందంగా ఉంటది, రోజంతా కూడా థ్యాంక్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది నీకు. అమ్మో, ఈ రోజు నన్ను క్షేమంగా ఉంచారు దేవుడు, ఈ రోజు నన్ను క్షేమంగా నా పనికి చేర్చారు, నా పనిలో క్షేమాన్ని అనుగ్రహించారు, నా పని పట్ల తోడే ఉన్నారు, నాకు శక్తినిచ్చారని చెప్పి ఏదైతే నువ్వు కృతజ్ఞతగా మార్నింగ్ లెగ్స్ చేస్తావో అదే ఆ రోజంతా కూడా కంటిన్యూ అవుతుంది. అదే ఉదయాన్నే లేచి నువ్వు ఒక చికాకుతోను ఇంకొక రోజు వచ్చిందిలే, ఈ రోజు ఎన్ని కష్టాలు పడాలో, లేదంటే ఈ రోజు ఎన్ని బాధలు పడాలో అని చెప్పి ఒకలాంటి నెగిటివ్ గా ఒకలాంటి బాధతో ప్రారంభించావనుకో, నీకు మంచి వచ్చినా కూడా నీకు ఏమనిపిస్తుంది అంటే అదేదో చెడులా కనిపిస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళకి మంచి వస్తుందా? ఎందుకనంటే వాళ్ళ హృదయాలు ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఏంటి? ఈ రోజు కూడా ముందులాగే అలా ఉంటది, బాధతోనూ కష్టాలతోనూ ఉంటది. దేవుడు అలాంటి దేవుడు కాదండి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి దినాన్న ఆయన మనం నూతన పరిచే దేవుడు. ఆమె ఏం చేసేవాడు? ఆయన ప్రతి దినమును మనల్ని ఆయన నూతన పరుస్తాడు. ప్రతి దినము మనం ఆయన సన్నిధికి చేరితే, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరితే ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ప్రతి దినాన్న ఆయన మనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దేవుడు ఆయన. అయితే ఇంకా మనం కింద వచ్చిన చదివితే ఏముంటుంది? నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించదును అని అంటున్నాను. ఏంటంట? తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుణ్ణి ఏం చేస్తాడంట? కీర్తిస్తాడు. నేను బ్రతుకు దినములన్నీ, బ్రతుకులో ఎప్పుడు కూడా కష్టాలు లేదంటే ఎప్పుడు కూడా సుఖాలే ఉంటాయా? కష్టాలు కూడా వస్తాయా? ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి. కష్ట సుఖాలు బ్రతుకు బండికి ఏంటంట? రెండు చక్రాలు. అంటే రెండు కూడా మనిషికి వస్తూ ఉంటాయి. కష్టం వస్తే మనం ఏమి అమ్మో ఏంటి కష్టం వచ్చిందని ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు. ఎందుకంటే మానవ జీవితం అన్న కష్టాలు అనుభవించాలి. లేదంటే ఆనందం వచ్చిన తర్వాత ఇంకా నా జీవితం ఎప్పుడు ఇలా ఆనందంగానే ఉంటది అనుకోవడానికి ఉందా? లేదండి. ఎందుకంటే ఆనందం కొన్నాళ్ళు నుండి ఆ తర్వాత మళ్ళీ కష్టాలు రావచ్చు. లేదంటే కష్టాల్లో ఇప్పుడు ఉన్నారనుకోండి, ఈ కష్టాలకి ఒక ముగింపు అనేది ఉండొచ్చు. కానీ కష్టాలున్నా సుఖాలున్నా నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవాను కీర్తించదును అన్నాడు. హల్లెలూయా. యెహోవాను కీర్తిస్తాడంట దాని బ్రతుకు గురించి. ఎంతమంది నిజంగా నా జీవితంలో నాకు చేసిన మేలను బట్టి నిరంతరము ఆయన కీర్తిస్తాను,
అన్న మనస్తత్వం ఎంతమందికి ఉన్నదండి? దేవుడు నాకు చాలా మేలులు చేశారు, దేవుడు నా కోసం నిలబడ్డారు. ఎవరో నా వైపు లేనప్పుడు ఆయన నా వైపు నిలబడ్డారు. ఎవరో నాలో ఎటువంటి మంచి లేదు అన్నప్పుడు ఆయన నాలో మంచిని చూశారు. ఎవరో కూడా ఇంక నా జీవితం బాగుపడదు అని అన్న పరిస్థితిలో నా జీవితాన్ని బాగు చేసి అనేక మందికి సాక్షిగా నన్ను నిలబెట్టాడు. కాబట్టి నేను ఆయన కృతజ్ఞతగా ఉంటాను, నేను ఆయన కీర్తిస్తాను అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆమె ఎన్నోసార్లు మన జీవితంలోనే ఇంక ఇలాంటి పరిస్థితుల్లోంచి నేను బయట పడలేను అన్న పరిస్థితుల్లోంచి బయట తీసుకొచ్చారా దేవుడు? లేదా, తీసుకొచ్చాడు. కాబట్టి మనం మొదటిగా కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటేనంట, ఆయన్ని కంప్లైంట్ చేయకూడదు. ఏం చేయకూడదు? కష్టాలు ఎప్పుడు నా కష్టాలేనా అని ఆయన్ని నిందించకూడదు, ప్రశ్నించకూడదు. కానీ దేవా, ఇంతకు ముందు అనేక సార్లు నన్ను ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటికి నువ్వు తీసుకొచ్చావు, కాబట్టి దీని నుంచి కూడా నువ్వు తీసుకురాబోతున్నావు, కాబట్టి దేవుడా నీకే స్తోత్రం అని చెప్పాలి. ఆమె అలాంటి మనస్తత్వం కలిగి ఉండండి. ఇంకా మిమ్మల్ని కదిల్చి వాళ్ళు ఎవరు కూడా ఉండరు, మిమ్మల్ని దుఃఖించే పరిస్థితి ఏది కూడా ఉండదు. మీ హృదయంలో ఉన్న ఆ శాంతిని దొంగిలించే పరిస్థితి కూడా ఏది ఉండదు. ఎందుకంటే కష్టాలకు ఆ శక్తి పోతుంది, బాధలకు ఆ శక్తి పోతుంది, పరిస్థితులకు ఆ శక్తి పోతుంది. ఎందుకంటే మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, ఏంటి? నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం ఆయనకి నేను కృతజ్ఞుడనై ఉంటానని చెప్పి. ఆమేన్. అలా మన జీవితంలో మనం ఉండాలి. అటువంటి అడుగులు మన జీవితంలో వేయాలి. కొన్నిసార్లు మనుషులు